హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్లోని పోయిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది వచ్చేసరికి రిటర్న్ ఇన్ మార్చ్ అనే పోయం, దాన్ని రాసినటువంటి వారు విలియం వర్డ్స్వర్త్. తర్వాత వచ్చేసరికి పేపర్ బోట్స్ అనే పోయం, దాన్ని రాసినటువంటి వారు రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి వేమన పోయమ్స్, ఆ పోయం రాసినటువంటి వారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తర్వాత వచ్చేసరికి వీ షాల్ ఓవర్కమ్ అనే పోయం, దాన్ని రాసినటువంటి వారు వచ్చేసరికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. వాటిని ఒక్కొక్కరి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి పోయం వచ్చేసరికి రిటర్న్ ఇన్ మార్చ్, దీన్ని రాసినటువంటి పోయిట్ వచ్చేసరికి విలియం వర్డ్స్వర్త్. ఈయన వచ్చేసరికి 1770 ఏప్రిల్ 7 నుండి 1850 ఏప్రిల్ 23 వరకు జీవించి ఉన్నారు. ఈయన వచ్చేసరికి కాకర్మచ్, యునైటెడ్ కింగ్డమ్. ఈయన వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి ఆయన అక్కడ జన్మించాడు. అదేవిధంగా రైడల్ మౌంట్స్ గార్డెన్లో యూకేలో జన్మించి ఉన్నారు. ఇతను విలియం వర్డ్స్వర్త్ యాన్ ఇంగ్లీష్ పోయిట్. ఈయన ఒక ఇంగ్లీష్ పోయిట్ హూ with Samuel Taylor Coleridge helped to launch the Romantic Age in English literature with their joint publication Lyrical Ballads. 1798లో లిరికల్ బల్లాడ్స్ అనేదాన్ని ఈయన విలియం వర్డ్స్వర్త్ అదేవిధంగా శామ్యూల్ టేలర్ కాలేజ్ అనేటువంటి వాటితో కలిసి ఒక లిటరేచర్ రాశాడనమాట. రొమాంటిక్ ఏజ్ అని చెప్పుకుంటారు దీన్ని. అది వచ్చేసరికి లిరికల్ బల్లాడ్స్ అనమాట. అదేవిధంగా ఈయన ఎడ్యుకేషనల్ వర్క్స్ వచ్చేసరికి హాక్షీడ్ గ్రామర్ స్కూల్లో పనిచేశారు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. సెయింట్ జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్లో కూడా ఈయన ఎడ్యుకేషన్ సంబంధించిన పరిస్థితులు చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ పాఠ్యభాగం వచ్చేసరికి పేపర్ బోట్స్, దీన్ని రాసినటువంటి ఆయన రవీంద్రనాథ్ ట్యాగూర్. ఈయన్ని గురుదేవ్ విశ్వకవి అని కూడా పిలుస్తారు. ఈయన వచ్చేసరికి 1861 మే 7 నుండి 1941 ఆగస్టు 7 వరకు జీవించి ఉన్నారు. ఈయన వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ కలకత్తాకు సంబంధించినటువంటి ఆయన. ఠాగూర్ ఏ బెంగాలీ పోయిట్, షార్ట్ స్టోరీ రైటర్, సాంగ్ కంపోజర్, ప్లే రైటర్, ఎస్సేయిస్ట్ అండ్ పెయింటర్. ఈయన వచ్చేసరికి ఒక బెంగాలీ పోయిట్, అదేవిధంగా షార్ట్ స్టోరీలు రాసేటువంటి ఆయన, అదేవిధంగా పాటలు రాశారు, అదేవిధంగా ప్లే రైటర్లు రాశాడు, అదేవిధంగా ఎస్సేలు రాశాడు, అదేవిధంగా ఈయన ఒక పెయింటర్ కూడా. అదేవిధంగా జనరల్లీ రిగార్డెడ్ యాజ్ ది అవుట్ స్టాండింగ్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఎర్లీ 20th సెంచరీ ఇన్ ఇండియా. అంటే 20వ సెంచరీ ప్రారంభంలో ఈయన ఒక మంచి క్రియేటివ్ ఆర్టిస్ట్ అనమాట. ఇన్ 1913 హీ బికేమ్ ది ఫస్ట్ నాన్ యూరోపియన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. ఈయన వచ్చేసరికి 1913లో నాటి యూరోపాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానటువంటి వారిలో మొట్టమొదటిగా నోబెల్ బహుమతి పొందినటువంటి ఆయన రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు. అది ఎందుకు వచ్చిందంటే ఆయన రచించినటువంటి లిటరేచర్కి వచ్చింది. ఆ లిటరేచర్ పేరు వచ్చేసరికి గీతాంజలి. అదేవిధంగా తర్వాత వచ్చేసరికి వేమన పోయమ్స్ అనేది వచ్చింది. దీని గురించి రాసినటువంటి వారు సిపి బ్రౌన్. ఈయన ఒక బ్రిటిషరు. ఈయన వచ్చేసరికి 1798 నవంబర్ 10 నుండి 1884 డిసెంబర్ 12 మధ్య కాలంలో ఉన్నారు. ఈయన వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో జన్మించారు. అదేవిధంగా లండన్లో మరణించారు. హీ వాజ్ ఏ బ్రాట్ అప్ విత్ ఏ హెల్దీ రెస్పెక్ట్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. ఈయన వచ్చేసరికి అన్ని లాంగ్వేజ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ది ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ వేమనాస్ పోయమ్స్ ట్రాన్స్లేటెడ్ బై సిపి బ్రౌన్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1829 విత్ 693 వర్సెస్. ఈయన వచ్చేసరికి 1829లో మొట్టమొదటి పబ్లిషన్ చేయడం జరిగిందన్నమాట వేమన పోయమ్స్ ట్రాన్స్లేషన్ చేసి. అదేవిధంగా ద సెకండ్ ఎడిషన్ వాజ్ బ్రాట్ అవుట్ ఇన్ 1839 విత్ 1164 పోయమ్స్. ఫస్ట్ ఎడిషన్ 1829లో 693 పోయమ్స్తో చేస్తే, అదేవిధంగా సెకండ్ ఎడిషన్ వచ్చేసరికి ఇంకొక 10 సంవత్సరాలు అనగా 1839లో 1104 పోయమ్స్తో చేయడం జరిగింది. హీ వర్క్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ బికేమ్ యాజ్ ఇంపార్టెంట్ స్కాలర్లీ ఫిగర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్. ఈయన ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేశాడు. తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ కూడా అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. తర్వాత పోయం వచ్చేసరికి వీ షాల్ ఓవర్కమ్. ఈ వీ షాల్ ఓవర్కమ్ అనేటువంటి రచించినటువంటి పోయిట్ వచ్చేసరికి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈయన వచ్చేసరికి 1929 జనవరి 15 నుండి 1968 ఏప్రిల్ 4 మధ్య జీవించి ఉన్నారు. కింగ్ వాజ్ అన్ అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అండ్ యాక్టివిస్ట్. ఈయన వచ్చేసరికి అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్, అదేవిధంగా యాక్టివిస్ట్ కూడా. హూ బికేమ్ ది మోస్ట్ విజిబుల్ స్పోక్స్ పర్సన్. ఈయన బాగా మాట్లాడే వ్యక్తి అనమాట. అదేవిధంగా లీడర్ ఇన్ ద సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఫ్రమ్ 1955 అంటిల్ హిజ్ అసోసియేషన్ ఇన్ 1968. వచ్చేసరికి లీడర్ అండ్ సివిల్ రైట్స్ మూవ్మెంట్లో 1955 నుంచి 68 వరకు. ద రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964. ఈయన కూడా నోబెల్ బహుమతి తీసుకుంటున్నాడు. ఎప్పుడంటే 1964లో తీసుకోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ 5th క్లాస్లో ఉన్నటువంటి పోయమ్స్ మరియు పోయిట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please do subscribe.